హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు చూపిస్తాం. మేడిపల్లి ఫ్రెండ్స్, మేడిపల్లి వెళ్తున్నాము. మధ్యలో ఒక ఫంక్షన్ ఉంది, అది చూసుకొని అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఫంక్షన్ చూసుకొని వస్తాం ఫ్రెండ్స్. కార్లు ఏంటి అట్లా మధ్యలో కార్లు అట్లా పెడతాయి, ఎట్లా పోతారు అసలు? ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. లైన్గా పెట్టారు కార్లన్నీ, వెళ్ళటం కూడా కష్టంగా ఉంది. ఈ మధ్య ఖమ్మం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మామూలుగా ఉండదు. మధ్యాహ్నం బయలుదేరితే జనాలు ఎందుకుంటారు ఎండలో రోడ్ల మీద. మా ఖమ్మం చట్నీ. ఈ మధ్య ఫంక్షన్లు బాగా ఎక్కువైతున్నాయి ఫ్రెండ్స్. బాగా వెళ్తున్నాం ఫంక్షన్లకి, ఇంటి దగ్గరే ఉండట్లేదు. ఇలా మొత్తం పెళ్ళిళ్ళు. వామ్ము ఎన్ని ఫంక్షన్లు ఈ నెల. పెళ్ళిళ్ళే ఒక 7-8 పెళ్ళిళ్ళ పోయి ఉంటాం. షిరిడి వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈ టైంకి ఏం చేస్తారు? హాయిగా నిద్రపోతూ ఉంటారు. మేమేమో ఇట్లా ఫంక్షన్లకు వెళ్తున్నాం. అందరూ అయిన వాళ్ళే, వెళ్ళకుండా ఎలా ఉంటాం ఫ్రెండ్స్? వెళ్ళకపోతే కోపాలు ఉంటారు. మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. మేడిపల్లి బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంటాయి వాళ్ళ ఇల్లులు కానీ. అంటే మా ఆడబిడ్డ ఇల్లు అని కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి ఇల్లులు కానీ, దారులు, రోడ్లు కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. ఆ ఊరికి అవార్డు కూడా వచ్చిందంట ఫ్రెండ్స్. మొన్న ఊరికి వెళ్ళాం ఫ్రెండ్స్. 2 రోజులు అవుతుంది ఊరికి. ఇంకా అది వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. అది ఏం జరిగిందో తెలుసా? నేను చక్కగా మంచిగా బట్టలన్నీ మంచిగా మడత పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటే, నా సారీ విడిగా పెట్టుకుంటే మా ఆడబిడ్డ ఏం చేశారు, మంచిగా వేరే కవర్లో పెడతా అని నా శారీ, బ్లౌజ్ ఇవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టారు. సరే పెట్టారు కదా, అక్కడే బ్యాగ్ పక్కనే కూర్చున్నారు కదా అని చెప్పేసి బ్యాగ్ పక్కనే కూర్చున్నారుగా, బ్యాగ్లో పెట్టారేమో అనుకున్నా. మా ఆడబిడ్డ ఏం చేశారు, మంచిగా కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టకుండా పక్కన బెడ్ మీద పెట్టారు. నేనేమనుకున్నా పెట్టారు కదని హాయిగా వెళ్ళిపోయినాం. ఆడికి పోయి తీరా స్నానాలు జపాలు చేసి చీర కట్టుకుందామని నేను వచ్చేసరికి ఏముంది, చీర లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంద్రా బాబు చీర తెచ్చుకోకుండా ఫంక్షన్ ఎలా ఏంది అని అనుకొని అట్లనే కూర్చున్నాక మా ఆడబిడ్డ ఇంకొక శారీ వేసుకొని వచ్చారు, మామూలుది. అది ఏం చేయను, అదే చీర కట్టుకున్నా. అందరు మంచి పట్టు చీరలు కట్టుకొని వచ్చారు. నేనేమో సింపుల్గా చీర కట్టుకున్నా, కానీ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆ చీర చాలా బాగుందన్నారు, కలర్ఫుల్గా ఉందన్నారు. అలా అయితే ఉంటాయి. ఈ ఒక్కసారే కాదులేండి, చాలాసార్లు అట్లేని. మొన్న ఎక్కడికి వెళ్ళినాం, కాళహస్తి వెళ్ళినప్పుడు పులిహోర పిల్లలకి స్నాక్స్ అవి ఇవి చేసుకొని ఒక కవర్లో పెట్టిన.
మా వారికి ఒక మంచి లక్షణం ఒకటి ఉందండి. ఏంటంటే అది, మనం బ్యాగు సదిరి బ్యాగు దగ్గర ఏమన్నా మనం తీసుకెళ్ళేటి ఏమన్నా అక్కడ కవర్లో పెడితే, ఒక బ్యాగు తప్పితే పక్కన కవర్లు ఏమున్నా సరే అనవసరం పక్కన పడేసి వెళ్ళిపోతారు. తీరా ఆడిపోయిన తర్వాత పిల్లలు ఆకలి 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 అంటే చెట్టు వెళ్ళే దారిలోనే ఆగినాము. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. ఆగి ఎంచక్క సాప వేసుకొని మంచిగా కూర్చొని తిందామని తీరా చూస్తే ఉంది, అక్కడ కూడా అంతే అయింది. ఒక్కసారా ఇట్లా ఎన్నోసార్లు జరిగినాయి. ఈ మధ్య మళ్ళీ భద్రాచలం ఒకటి పోయినాం. నేను పిల్లల బట్టలు నేను పెట్టినా తీసి మళ్ళీ తను ఏం చేసిండేమో తెలియదు, కానీ పిల్లల బట్టలు మాత్రం మిస్ అయినాయి. మళ్ళీ ఎక్కడ దా పోయినాం, బోనకల్లు వరకు పోయినాం. పోయిన తర్వాతకి వీళ్ళు నిద్రపోతాం, పడుకుంటాం, కార్లు వెనక పడుకుంటాం అంటే అవి తీద్దామని బ్యాగులో బెడ్షీట్ ఉంటుంది తీద్దామని తలకేంది పిల్లల బట్టల్లో బోనకల్లు వెళ్ళిన వాళ్ళం. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఖమ్మం వచ్చి 34 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ బట్టలు తీసుకుని, నాకు అలవాటే అండి. నన్ను తిడతా ఉంటాడు, ఇక నువ్వే పెట్టవు నువ్వే. నేను పెడతాండి అన్నీ, ఒక రోజు ముందు నుంచే అన్నీ సదురుకుంటా ఉంటా, కానీ ఏం చేయను అర్థమైన పనులన్నీ చేసుకొని అన్ని ఒకరోజు ముందే సదిరి పెట్టుకుంటా అండి. ఇక ఇలాంటివి ఇలా జరుగుతాయి, కానీ ఏదో ఒకటి మిస్ అవ్వటం. నేను తిట్ల తింటాం. మేకలు వస్తున్నాయి, అంతే, ఎప్పుడు అంతే ఫ్రెండ్స్. మీరు మర్చిపోతారా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అట్లా? ఎన్నిసార్లు అనుకున్నా ఇక అట్లా అయితేనే ఉంటుంది. ఆయనతో తిట్లు తినాలి అంతే. తిట్లు అది ఫ్రెండ్. ఎక్కడ ఆడుకుందామని బొమ్మలు తీసుకొస్తాను అయ్యా. దగ్గరికి వచ్చాం ఫ్రెండ్. రేకులు ఏం చేస్తున్నారా వాళ్ళు? ఇప్పుడే వస్తున్నాం, రాత ఇక్కడికే వస్తున్నాం. ఏంటి సడన్ సర్ప్రైజ్? అలాగే నాకు వెళ్ళిపోతామని చూసారంట. గుడిదగుంట్లో పడ్డాడు అనాలి. ఏంటట? గుడిదగుంట్లో పడ్డాడు చూసుకుందామని మన గుర్తుంటే కొద్దిగా టైట్ అయినాడు. వస్తున్నాడు, కార్లోనే ఉన్నాడు. ఏంది రాడా? బైక్ ఓ మిషన్ పడుతుంది అక్క, టైలర్ అక్క మిషన్ పడుతుంది. ఇక కటింగ్ అని నేర్చుకుంది, మిషన్ అని నేర్చుకుంది. బుర్ర ఉపయోగించి సిస్టమ్ మిషన్ నేర్చుకోవాలి. కుట్టుకున్నారు మాట ఏమి కొత్త కుట్టుకున్నా ఏమైందంటే టైట్ అయింది. ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు లేదు ఫ్రెండ్స్. ఇగో మా ఆడకి బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే తీస్తున్నారు. ఇగో
పల్లెటూరు వాతావరణమే వేరు ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి అసలు. అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక రండి రండి, చాలే కానీ ఇక రండి. ఆడబిడ్డ వాళ్ళ ఆయన బరువు ఉందా పిన్ని? ఇగోది బాగా చేస్తున్నాడు. ఇక రండి రండి రండి. పైకన్నానా ఇంకేది కట్టిండు. ఓకే పెట్టు. మస్తాడా ఏ కొడుకు మాస్తున్నాడు. అమ్మ కారు వెనక డిక్కీలో పెట్టండి. అది వంగిపోతుంది, చెట్టు వంగిపోతుంది. జంపింగ్ చెప్పాంగి జంపింగ్ చెప్పాంగి వాళ్ళు అనుకుంటారు రిలయన్స్ ఎట్లా తీసుకుంటారు. జంపింగ్ చెప్పాంగ జంపింగ్ చెప్పాంగ జంప్. సరే మేడం గారు, మేము వెళ్ళొస్తామండి. ఓకే బాయ్ 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 బాయ్. అమ్మా ఇప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు అనుకుంటున్నాం? అలాలే అదే ఈ డేట్ జరుగుతా. ఇప్పుడు ఏంటనే 2 days తర్వాత వెళ్ళిపోదాం. సోమవారం మంగళవారం పోదాం. చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. మళ్ళీ చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఉన్నాయా మళ్ళీ చెట్టు ఫ్రెండ్స్? పూలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. అసలు ఒక 1/2 గంట అయింది పిన్ని. బొండు మల్లె మందార చెట్టు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు పూలు లేదు అసలు. గంగమ్మ జాతర ఉంటే వచ్చాం ఫ్రెండ్స్. భలే ఉంది ఫ్రెండ్స్. అసలు వాతావరణం మామూలుగా లేదు అసలు. పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే పొలం ఏదో వేశారు ఫ్రెండ్స్. గిన్నారు వాళ్ళు. ఇక్కడ గుబ్బలగూడెం అని ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఈరోజు గంగమ్మ జాతర అంట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టెంట్లు, ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు టెంట్లు, వాళ్ళ చుట్టాలు. అసలు ఊరంతా హంగామాగా ఉంది ఫ్రెండ్స్. ఇది కోదాడ రోడ్, అది కోదాడ హైవే అంటారు కదా,
అదో ఆ రోడ్డు పక్కనే ఉంది ఫ్రెండ్స్. గేదెల అరుపులు, మేకల అరుపులు అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు వాళ్ళ ఆ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఫంక్షన్ భోజనాలు చేస్తున్నారు అందరూ. వారు ఎంత సీరియస్గా టీవీ సెల్ చూసుకుంటున్నారు. అమ్మ ఓర్ నాయ్. ఆడ రోడ్డు క్లోజ్ అయింది. తీగలు ఉన్నాయి పైనుంచి పోని ఇట్లా కింద నుంచి పోయిస్తారు. నెక్స్ట్ ఇచ్చి కొండపిల్లే కదా. కొండపల్లేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇందాక మిస్ అయ్యారు కొద్దిగా. చూడండి ఒకసారి, ఇప్పుడు ఒక లుక్ వేయండి సార్. ఒకసారి లుక్ వేస్తారా? హాయ్ చెప్పండి. క్లాస్ అండి. లేరా వెళ్తున్నాం ఫ్రెండ్స్ చిన్నగా ఇంటికి. ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎండాకాలంలో సీతాఫలాలు ఎక్కడైనా చూసారా? మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో సీతాఫలాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూపిస్తూ ఉన్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇటు సీతాఫలాలు, ఇటు మామిడి పళ్ళు. ఎండాకాలంలో సీతాఫలాలు చూడండి ఎంత బాగున్నాయో. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా వెళ్ళామని అక్కడికి. ఇంకా సీతాఫలాలు కోసి ఇచ్చారు, ఎంత బాగున్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మామిడిపళ్ళు, సీతాఫలాలు చూసారా? ఆ చెట్టు ఎండాకాలం కాదు, శీతాకాలం ఎప్పుడు కాస్తాయంట ఫ్రెండ్స్.